Minister Garu, Shri Kollu Ravindra Garu, to kindly say a few words. అందరికీ నమస్కారం. చాలా సంతోషం ఈరోజు జేడీకే డ్రోన్ ఎక్స్పీరియన్స్ సెంటర్ని మరి భీమవరంలో ప్రారంభించుకోవడం. ఉండి కాన్స్టిట్యున్సీ మళ్ళీ రఘురామకృష్ణ గారు భీమవరం కాన్స్టిట్యున్సీ ఈ బిట్ వచ్చి ఉండి కాన్స్టిట్యున్సీకి వచ్చిన ఇది భీమవరంలో ఈరోజు ఒక చక్కటి ఎక్స్పీరియన్స్ సెంటర్ని ప్రారంభించిన కిరణ్ గారికి అలాగే వారి టీం అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు రఘురామకృష్ణరాజు గారికి, ఎందుకంటే వారు మాకు చాలా అత్యంత ఆప్తులు. ఇవాళ రాష్ట్రంలో ప్రజలు కోరుకున్న ప్రభుత్వం రావడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు అని చెప్పి ఖచ్చితంగా మనం అందరూ కూడా చెప్పచ్చు. మరి ఈరోజు ఈ డ్రోన్స్ అనేది చాలా ప్రాముఖ్యత ఉంది. ఇవాళ ఇదివరకు అనుకున్నాం డ్రోన్స్ అంటే జస్ట్ కెమెరాస్కి మాత్రమే ఉపయోగపడతాం అనుకుంటాం, కానీ ఇవాళ డ్రోన్ లేనిది ఎక్కడా లేదు. ఇవాళ జరుగుతున్నటువంటి యుద్ధంలో చూసుకున్న డ్రోన్స్ పాత్ర ఉంది, ఇవాళ మనం చేస్తున్న వ్యవసాయంలో చూసుకున్న డ్రోన్స్ పాత్ర ఉంది, ఇవాళ మనం ఆక్వా రంగంలో ఉన్న డ్రోన్స్ పాత్ర ఉంది. ఆ టెక్నాలజీని మనం ఉపయోగించుకుంటే ఇవాళ పనులు వేగవంతంగా జరగడానికి అవకాశం వస్తాయి. ఎందుకంటే గతంలో మనం చూసాం, సెల్ ఫోన్స్ రాకముందు మనం టెలిఫోన్ కాల్ ట్రంక్ కాల్ బుక్ చేస్తే ఎప్పుడుకో వచ్చేది. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చాక, టెక్నాలజీ వచ్చాక మొత్తం మారిపోయింది. అంటే ఫాస్ట్నెస్ పెరిగింది. దానిలో భాగంగానే ఇవాళ మనం వేగవంతంగా పనులు జరగాలంటే ఈ డ్రోన్స్ పాత్ర చాలా కీలకం. మొన్న మేము చూసాం, వరదలు వచ్చినప్పుడు మన విజయవాడలో వరదలకి కొన్ని ప్రాంతాలకి ఫుడ్ ప్యాకెట్స్ అందించాలంటే అక్కడికి మనుషులు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి. అలాంటి ప్రాంతాలకి డ్రోన్స్ ద్వారా ఆ రోజున ఫుడ్ ప్యాకెట్స్ తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేయడం జరిగింది. అలాగే ఇవాళ ప్రతి దాంట్లో కూడా డ్రోన్స్ పాత్ర ఉంది. దానికోసమే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక డ్రోన్ పాలసీ కూడా తీసుకొచ్చాం. దానికి ఒక ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేశాం. ఇవాళ కర్నూలు దగ్గర ఈ డ్రోన్స్కి సంబంధించి పెట్టబోయే పారిశ్రామికవేత్తలందరికీ కూడా అక్కడ డ్రోన్ సిటీ కింద అక్కడ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఇవాళ మరి కిరణ్ గారు కానీ వాళ్ళ మిత్రులందరూ తీసుకున్న నిర్ణయం ఒక మంచి నిర్ణయం. ఇవాళ మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా డిమాండ్ ఉంది, అవసరం ఉంది, రిక్వైర్మెంట్ ఉంది. మన వాళ్ళు కూడా టెక్నాలజీ చాలా ఫాస్ట్గా దాని అవపాసన పట్టగలరు. ఇవాళ తక్కువ రేట్లకి ఎక్కువగా సప్లై చేయగలిగినటువంటి కెపాసిటీతో కొన్ని విదేశీ ఆర్డర్స్ కూడా తీసుకురాగలిగితే ఇక్కడ ఇండస్ట్రీకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. నేను మొట్టమొదట అనుకున్నాను భీమవరంలో పెట్టడం ఏంది, ఇది మనం విజయవాడలోనే ఇక్కడ ఎట్లా పెట్టవచ్చు కదా అని. కానీ ఇక్కడ పెట్టడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఒక అవగాహన తీసుకురావాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు కిరణ్ గారిని నేను ఒకసారి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. మరింత అభివృద్ధిలోకి రావాలని, దానికి సంబంధించి ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు చెప్పినట్లుగా ఎలాంటి సపోర్ట్ కావాలన్నా ప్రభుత్వ పరంగా చేయడానికి ఇంకా చాలామంది ఈరోజు వచ్చేవాళ్ళు, కానీ కొన్ని ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల యాక్చువల్గా మేము కూడా ఇప్పుడు వెళ్ళాలి. P4 ప్రోగ్రామ్ ఉంది సీఎం గారు, ఆ ప్రోగ్రామ్కి వెళ్ళాల్సి ఉన్నాం. మనం ఇక్కడ ముందు చెప్పాం కాబట్టి మేము ఇక్కడ రావడం కూడా జరిగింది. మరొకసారి కిరణ్ గారికి వారి టీం అందరిని కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. Thank you, sir. Thank you so very much for your valuable words. And now I request our dignitaries to kindly occupy this sofa, sir.